హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్కు స్వాగతం. మళ్ళీ ఈరోజు మన మిద్దె తోటలో ఎన్నో రకాల కూరగాయలు హార్వెస్ట్కి ఉన్నాయి. మరి ఆ కూరగాయలన్నీ మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి. ఇంకా కాకరకాయలు, ఇక్కడైతే విపరీతమైన కాకరకాయలు ఉన్నవి. ఇంకా తోటలో కాకరకాయలు చూడండి. కాకరకాయలు అయితే ఈజీగా వచ్చే పంట, పాలినేషన్ చేయకున్నా మనకు వచ్చే పంట, మొండి పంట అనే చెప్పుకోవాలి ఈ కాకరకాయల పంట. మొక్క గిట ఎన్ని రోజులాయనో ఈ కాకరకాయ మొక్కలు పెట్టుకొని, అయినా మనకు మంచి పంటను ఇస్తుందన్నమాట మన కాకరకాయ మొక్క. ఇక్కడ కూడా చిట్టి కాకరకాయలు. ఇంత ఎండల్లో కూడా కాకర పూత రాలకుండా మంచిగా కాయలు వస్తున్నాయి చూడండి. ఇంకా ఇక్కడ ఒక పండు పండింది. ఈ పండు ఇట్లే వదిలేస్తే విత్తనాలు అవుతాయి. అలాగే ఇక్కడ ఒక బీరకాయ ఉంది, అది గిట తెంపుకుంటూ పోదా. ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి కాకరకాయలు. చెప్పాను కదా మన తోటలో కాకరకాయలు ఈరోజు మంచి హార్వెస్ట్ అని. ఇంకా తోటలో అక్కడక్కడ పచ్చిమిర్చి ఉన్నాయి, పచ్చిమిర్చి గిట తెంపుకుందాం. ఇలా పచ్చిమిర్చి కూడా మంచి హార్వెస్టే. మీరు చివరి వరకు చూస్తే మన పచ్చిమిర్చి హార్వెస్ట్ ఏందనేది మీకు తెలుస్తుంది. మనకు ఎప్పుడు కాసే పచ్చిమిర్చి మొక్క మళ్ళీ ఎన్ని పచ్చిమిరపకాయలు ఇస్తుందో చూద్దాం. చూడండి, ఇంచుమించు సంవత్సరం ఈ మొక్క ఇంకా క్రాప్ ఇస్తూనే ఉంది. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో పచ్చిమిరపకాయలు. కొమ్మ కొమ్మకు పచ్చిమిరపకాయనే. ఇట్లాంటి చెట్లు 4 ఉంటే చాలు, మనం పచ్చిమిర్చి బయట కొన్న అవసరమే లేదు. కానీ నాకు ఇక్కడ ఒకటే ఉంది. ఎన్ని కాయలు వస్తాయో చూడండి. మనకు ఎక్కువ అవసరం పడేది ఇంట్లో పచ్చిమిర్చి, టమాటా. రోజు 2-3 పచ్చిమిరపకాయలు అయితే మనకు కావాల్సిందే. అందుకే మనము రోజు ఇంట్లోకి ఏవి అవసరమో అవే మనము పెట్టుకోవాలి. చూడండి ఎన్ని కాయలో. ఇవేమో దబదబ తెంపే కాయ కాదు, ఎందుకంటే కొమ్మలు ఎరుగుతాయి కదా, నిదానం తెంపేది. దానికి తోడు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది, ముళ్ళు కుచ్చుతుంటాయి అన్నమాట తెంపుతుంటే. ఎన్ని కష్టాలో కదా మనం ఈ కూరగాయలు పండించాలంటే. ఎండ నుండి కాపాడుకోవాలి, చీడపీడల నుండి కాపాడుకోవాలి, మంచి ఎరువులు ఇచ్చుకోవాలి, ఒక చిన్న పిల్లలను చూసుకున్నట్టు చూసుకోవాలి. ఇంకా ఇక్కడ ఉన్నాయి. కొమ్మను లాగుదామంటే ఎక్కడ ఇరిగిపోతుందో అన్న భయము. అన్ని పండ్లు వండిపోయినాయి చూడండి. ఇక్కడ కింది వరకు ఉన్నది మొక్క పొడుగ్గా పెరిగిపోయింది కదా, మొదటి నుంచి చివరి వరకు కాయలే ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉండి తెంపడానికి భయం అవుతుంది. నాకు తొందర ఎక్కువ కదా, దబదబా చేయి పెట్టినా అనుకో కస్సుమని ముళ్ళు గుచ్చుతాయి. అదే అన్నమాట ప్రాబ్లం. చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు వచ్చానో, మంచి కారం మిరపకాయలు ఇంకొన్నట్టున్నాయి కదా. మనం నీళ్ళు పోస్తుంటే ఇంకా కనిపిస్తూనే ఉంటాయి. మళ్ళీ నేను ఆ విధంగా గిట్ట తెంపుకుంటా. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి పచ్చిమిర్చి. ఇగో ఈ చెట్టుకు కూడా నిండా పచ్చిమిర్చి, నల్ల పచ్చిమిర్చి. ఇవి కూడా తెంపుకుందాం. ఈరోజు పచ్చిమిర్చి హార్వెస్ట్ కూడా నెంబర్ 1 హార్వెస్ట్ అనే చెప్పుకోవాలి. ఇంత ఎండల్లో మనం పచ్చిమిర్చి,
కాకరకాయ, వంకాయ, బీరకాయ, టమాటో, గోరుచిక్కుడు, చిక్కుడు ఇలా ఎన్నో రకాలు ఈరోజు హార్వెస్ట్ చేసుకోబోతున్నాం. ఎన్ని ఉన్నాయో చూడండి మా తోటలో పచ్చిమిర్చి. అక్కడక్కడ కూడా విత్తనాలు చల్లితే మొక్కలు వచ్చినాయి, కాయలు కూడా వస్తున్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి ఇంత పెద్ద పచ్చిమిర్చో. ఇవన్నీ పచ్చిమిర్చి మొక్కలే అన్నమాట. మన తోటలో పండ్లు వండిపోయినాయి చూడండి. ఇంక ఇదంతా మన పచ్చిమిర్చి తోటే. ఇక్కడ గిట్ ఉన్నాయి పచ్చిమిర్చి. ఇక్కడ అక్కడ అని లేవు, తోట నిండు ఉన్నవి. తెంపేటోడే కావాలి. ఇంకెవరు తెంపుతారు? నేనే తెంపాలి కదా. ఇక చూడండి ఎట్లా వస్తున్నాయో గుత్తులు గుత్తులు పచ్చిమిర్చి. ఇక్కడైతే అన్ని పండ్లు వండిపోయినాయి. నిదానం తెంపుదాము, తొందర పడితే పండ్లు కావు. మనిషికి ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. ఇక్కడ చూడండి విత్తనాలు పడి ముద్ద శంకు వైట్ కలరు విత్తనాలు. ఇక్కడ ముందు చెట్లు ఉండే కదా, విత్తనం పడి మొలిచింది. ముద్దుగా ముద్దగా భలే పువ్వు పూసింది చూడండి. ఇట్లా కొన్ని మనకి ఎంతో సంతోషాలను ఇస్తాయి అన్నమాట తోటలో. ఇంకా ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిలో కూడా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తెంపేటిది ఒక్క రకం కాదు, ఎన్నో రకాలు అన్నమాట. ఇదంతా పచ్చిమిర్చి తోటే. ఓ చెట్టు ముడతొచ్చింది, ఓ చెట్టు మంచిగా హెల్తీగా ఉంది. మళ్ళీ అన్నిటికి ఇచ్చే పోషకాలు అవే. ఇంకా తోటలో 2 క్యాబేజీలు తెంపుకుందాం. చూడండి క్యాబేజీలు మంచిగా హార్వెస్ట్కి వచ్చినాయి. సైజు చిన్నగా ఉన్న ఆరోగ్యంగా ఉందన్నమాట. మనం ఆర్గానిక్గా పెంచితే పెద్ద సైజు రాదు ఏదైనా. ఇంకా ఇవన్నీ క్యాబేజీలే. అలాగే తోటలో టమాటాలు ఉన్నాయి. ఈ టమాటాలు గిట తెంపుకుందాం. ఇంకా క్రాప్ అయిపోయినట్టే టమాటాలు. అది ఇంకొకసారి 2 సార్లు తెంపితే అయిపోద్ది. అప్పటికల్లా వర్షాకాలం వస్తుంది. ఇంకా అప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాల్సిందే. ఇక్కడ కొన్ని మిరపకాయలు ఉన్నట్టున్నాయి, తెంపుకుందాం. ఇంకా ఇక్కడ ఉన్నాయి టమాటాలు. ఈ టమాటా మొక్క అయితే ఎంత పొడుగ్గా పోయిందో చూడండి. ఇంకా ఇక్కడ మునగ చెట్టుకు మునక్కాయలు ఉన్నాయి. ఆ మీదికి ఉన్నాయి. ఆ కొమ్మ వంపాలంటే భయం అవుతుంది, ఎందుకంటే కొమ్మ ఇరిగిపోతుందో అని. కానీ కాయలు అయితే తెంపుకోవాలి కదా. మెల్లగా అయితే వంపుకుందాం. నిండా పూతుంది. ఎట్లా వంపాలో ఏమో భయం అవుతుంది. ఇవి పుట్టుక్కుని ఇరుగుతాయి అన్నమాట. చూడండి ఎంత కష్టపడుతున్నానో మునక్కాయలు తెంపడానికి కూడా. మెల్లగా వంపుకున్నా. కొమ్మ ఇరిగిపోతే మళ్ళీ పరిశాను, ఎందుకంటే ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి కదా. ఇప్పుడు లావువే తెంపుతున్నా. వంకర్లు తింకర్లు అయినాయి చూడండి. తెంపుతుంటే కింద పడిపోతున్నాయి చూడండి. అమ్మయ్య, కొమ్మ ఇరిగిపోకుండా మునక్కాయలు ఎంత మంచిగా తెంపినా చూడండి. నా తెలివి అంటే తెలివే కదా. ఇంత తెలివి మీకుందా? చూడండి చెట్టు ఇరగకుండా కాయలు తెంపినా. చూడండి 5 మునక్కాయలు అయితే వచ్చేసినాయి. ఇంకా చెట్టు నిండా పూత పిందే ఉంది. ఇంకా తోటలో అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయి. ఇంక ఈ బెండకాయలు గిట్ట తెంపుకుందాం. ఇంకా ఇక్కడ ఉన్నాయి లేత బెండకాయలు. ఇంకా ఇక్కడ ఒక బెండకాయ. ఇంకా తోటలో చిక్కుడుగాయ కూడా ఉంది. ఈ చిక్కుడుగాయ కూడా తెంపుకుందాం. ఎండకు పూత రాలిపోగా అక్కడక్కడ కొన్ని కాయలు కొంచెం పూత నిలబడి కొన్ని కాయలు వచ్చినాయి. ఇక ఎన్ని వచ్చినా మన కూరకైతే సరిపోనైతే వస్తాయి అన్నమాట.
ఇంకా వచ్చిన కాడికే సంతోషపడదాం. ఎందుకంటే ఎండలు ఎట్లున్నాయి మనకు తెలిసిందే కదా. ఎండలను ఆపడం మనతో కాదు కదా. వాన వస్తుందని చెప్పి వాననైతే ఆపం కదా. మనం దడవకుండా ఒక గొడుగు ఎట్లా పట్టుకుంటామో ఎండను కూడా మనము ఆపకుండా మన మొక్కలకు కావలసిన నీడననేది మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ దొండకాయ గిట ఉంది. ఈ దొండకాయలు ఏమైతాయి అంటే ఈ చెట్ల నుండి కనిపించవు. కనిపించినప్పుడే తెంపి ఇట్లా బుట్టలో వేసుకుందాం. ఇగో ఇక్కడ కాకరకాయలు గిట మర్చిపోయినాం చూడండి. అన్నీ ఇట్లే చేస్తుంటా నేను, సగం సగం పనులు. సగం సగం పనులు ఎందుకు చేస్తా అంటే తొందర వల్ల. ఇంకా ఇక్కడ కూడా ఒక కాకరకాయ మర్చిపోయినా, ఆ మీదికి ఉంది, తెంపుకుందాం. కాకరతీగ మీదికి వెళ్ళిపోయింది, అందుకని అక్కడ ఉన్నాయి అన్నమాట కాకరకాయలు. చిక్కుడు తీగలు, కాకర తీగలు, బీర తీగలు అన్నీ అల్లుకుపోయినాయి అన్నమాట. ఇక అదొక ఇదొకాయ మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. ఇగో కాకరకాయ చూడండి, ఇక్కడ కూడా కాకరకాయ చూడండి, 3 కాకరకాయలు మర్చిపోయినాము. ఇట్లా తెంపుతుంటే మనకు కనిపిస్తాయి. 3 ఏంది, ఇగో ఇక్కడ గిట్ట ఇంకో కాకరకాయ ఉంది. ఇట్లా మర్చిపోతుంటాం అన్నమాట. మళ్ళీ చిక్కుడుగాయ తెంపుతుంటే మనకి ఇట్లా కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఉంది చిక్కుడుగాయ, ఇదంతా చిక్కుడుగాయే. చెప్తున్నా కదా, పూత రాలిపోయి రాలిపోయి మనకు కొన్ని చిక్కుడుగాయలు అయితే ఇట్లా వస్తున్నాయి అన్నమాట. ఈ చిక్కుడుగాయలో కూడా ఎన్ని రకాలో చూడండి. ఇప్పుడు మనం తెంపేది ఒక రకం కాదు, 2-3 రకాలు. పొడుగు చిక్కుడుగాయ, పొట్టి చిక్కుడుగాయ, తెల్ల చిక్కుడుగాయ, పచ్చ చిక్కుడుగాయ, ఇట్లా ఎన్నో రకాల చిక్కుడుగాయలు. ఇంకా ఇక్కడ ఉన్నాయి చిక్కుడుగాయలు. ఇక్కడ చూడండి నిండా పూత. ఈ పూత అంతా నిలబడితే మనకు మస్తు చిక్కుడుగాయ, కానీ నిలబడదు, రాలిపోద్ది. ఇంకా ఇక్కడ ఒక 2 బుడ్డలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ గిట్ట ఉన్నాయి చిక్కుడుగాయలు. ఇక్కడైతే గొల్లలు గొల్లలు వచ్చి ఉండే పూత, కానీ అంతా రాలిపోయింది. మనము ఈ గొల్లలు కూడా ఇట్లా కట్ చేయకుండా ఉంచాలి. ఇట్లా పువ్వు వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి మీరు ఒకసారి. ఇగో మనం ముందు తెంపిన దానికి ఇగో పూత చూడండి ఎట్లా వస్తుందో. ఇదంతా పూతే. ఇంకొక 2 రోజులు అయితే కనిపిస్తుంది. మనం కట్ చేయొద్దు, కట్ చేస్తే మళ్ళీ పూత రాదు. మీకు తెలుస్తుంది చూడండి. ఇగో ఇదంతా పూతే చూడండి. తెంపిన దానికే మళ్ళీ పూత అనేది వస్తుంది చూడండి. అట్లా మళ్ళీ వస్తుంది. మీరు తెంపినాక ఆ కొమ్మను కట్ చేయకండి, మళ్ళీ మనకు మంచి చిక్కుడుగాయ వస్తుంది. ఇప్పుడు మీరు చూసిరు కదా పూత ఎట్లొచ్చిందో. నేను పోయినసారి తెంపుకున్నింత, ఇంకా అక్కడక్కడ పూత ఉందని వదిలేసిన. ఆ పూత ఇలా కాయగా మారింది. మళ్ళీ అక్కడ మనం తెంపిన ప్లేస్ నుంచి మళ్ళీ పూత వస్తుంది. అట్లా ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకు తెలియక మనం కట్ చేస్తుంటాము. ఇంకా వంకాయలు గిట్ట ఉన్నాయి, తెంపుకుందాం. పొడుగు వంకాయలు, గ్రీన్ వంకాయలు, ఎన్నో రకాల వంకాయలు ఉన్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు. ఇంకా ఇక్కడ ముళ్ళు వంకాయలు, అలాగే పొడుగు వంకాయలు చెట్లలో దావుకున్నాయి చూడండి వంకాయలు. ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు. ఈ చెట్టు కొన్ని బాగానే ఉన్నట్టున్నాయి, కిందికుండి నాకు కనిపించలేవు. ఇక చూడండి గుత్తి మాదిరే. ఈ పొడుగు వంకాయలు ఎక్కువే వస్తుంది క్రాపు, కానీ ఎందుకో అంత రుచి అనిపించదు నాకైతే. ఉట్టిగా ఫ్రై చేస్తేనే రుచి ఉంటుంది, కానీ లూజుగా ఉంటే అస్సలు బాగుండదు. కానీ క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇంకా ఈడున్నాయి వంకాయలు. ఇది ఒక రకం వంకాయ అన్నమాట, గ్రీన్ కలర్ వంకాయ. ఇది టేస్ట్ ఉంటుంది చూడండి. మరి ఇవైతే టేస్ట్ ఉంటాయి. ఇంకా తోటలో దొండకాయలు ఉన్నాయి. ఈ దొండకాయలు గిట్ట తెంపుకుందాం. దొండకాయలు కూడా ఈరోజు చాలానే వస్తాయి అన్నమాట. అన్నీ దొడ్డుగా అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి దొండకాయలు. ఇవన్నీ దొండకాయలే చూడండి. పూత గిట నిండుగుంది. ఇంకా ఇక్కడ ఉంది.
ఈ దొడ్డు దొడ్డుగా ఉంటాయి. ఇట్లా చెయ్యి తగిలిస్తేనే కనిపిస్తాయి అన్నమాట. ఆ స్పర్శతోటే మనం తెంపుకోవాలి. ఇంకా తోటలో గోరుచిక్కుడు ఉంది. ఈ గోరుచిక్కుడు కూడా అంతా తెంపుకుందాం. మళ్ళీ 4వ హార్వెస్ట్ అనమాట. అయినా మళ్ళీ ఎట్లొచ్చిందో చూడండి. ఇక్కడ చూడండి. ఈసారి అయితే విపరీతంగా వస్తుంది చూడండి మన గోరుచిక్కుడు. చూస్తుర్రా ఎట్లుందో, గుత్తులు గుత్తులు. మళ్ళీ ½ కేజీ పైనే వస్తుంది. ఇంకా ఇదంతా తెంపుకుందాం. మంచిగా వచ్చింది చూడండి ఈసారి నాకు గోరుచిక్కుడు. చెప్తున్నా కదా, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ½ కేజీ వచ్చింది, సెకండ్ టైం వచ్చినప్పుడు కేజీ వచ్చింది, థర్డ్ టైం వచ్చినప్పుడు 2 కేజీలు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక ½ కేజీ పైనే వస్తుంది చూడండి. నేను 20 బకెట్లలో పెట్టుకున్నా. ఒక్కొక్క బకెట్లో 3-4 మొక్కలు పెట్టుకున్నా. మట్టి కూడా ఎరువు, ఎర్ర మట్టి, కానుగాకులేసి లేయర్ పద్ధతిలో నింపుకున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, ఎందుకు ఇట్లా వచ్చింది అని మీరు అడగొచ్చు. అందుకని ఇట్లా చెప్తున్నా. ఎట్లా వచ్చింది అనేది ఇక నాకు తెలియదు. కొత్త మట్టిలో అయితే పెట్టుకున్నా. అన్నిటికి ఇచ్చిన పోషకాలే వీటికి ఇస్తున్నా. ప్రత్యేకం అనేది ఏముండదు నా తోటలో. ప్రతి ఒక్క మొక్కకు అన్నిటికీ ఒకే విధంగా పోషకాలు ఇస్తుంటా. నేను ఈ మధ్య ఎక్కువైతే స్లర్రీ ద్రావణం అయితే మొక్క మొదట్లో పోసుకుంటున్నా, మొక్కలపై స్ప్రే చేసుకుంటున్నా. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అలాంటి లిక్విడ్లు ఇస్తేనే మన మొక్కలు పచ్చదనంతో ఉంటాయి, అలాగే బలంగా ఉంటాయి, అలాగే మంచి పంటనిస్తాయి. పండ్ల జ్యూసులు కూడా ఎక్కువ ఇస్తున్నా. మారేడు పండ్లు అయితే నేను ఎక్కువ ఇచ్చిన అనమాట ఈ మధ్య. ఎందుకంటే నాకు మారేడుకాయలు దొరికినాయి కాబట్టి మారేడు పండ్లతో ద్రావణం చేసుకొని ఇచ్చిన. అట్లా కూడా నాకు మంచి పంట వస్తుందని చెప్పుకోవాలి. అంటే వర్షాకాలంలో అయితే ఎవరికైనా వస్తుంది, కానీ ఎండాకాలంలో కొంచెం కష్టమే అన్నమాట పంట పండించడము. ఈ గోకరకాయ కూడా చిన్న గోకరకాయ అంటారు. అంటే మన లోకల్ గోకరకాయ. గోకరకాయలో కూడా 2-3 రకాలు ఉంటాయి. అంటే పొడుగ్గా ఉంటుంది. ఇది పొడుగ్గా లేదు, అట్లా అని మరీ పొట్టిగా లేదు, మామూలుగా ఉందన్నమాట. ఇంకా మనం విత్తనం కోసం వదిలింది విత్తనం రెడీ అయింది చూడండి. ఇట్లా మన తోటలో ఒక్క చెట్టు విత్తనానికి వదులుకుంటే ఇంకా మనకు బయట కొనవలసిన అవసరం ఉండదు చూడండి. నేను విత్తనం కోసం ఒక చెట్టు ముళ్ళు గోకరకాయ వదులుకున్నా కదా, ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించిన. ఇలా విత్తనం అయితే రెడీ అయిపోయింది. ఇంకొక వారం రోజులు ఉంచితే మొత్తం రెడీ అయింది. అట్లా చెట్టు మీదనే మొత్తం ఎండేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు అందులో ఇంచుమించు 50 విత్తనాలకు ఎక్కువే వస్తాయి. అట్లా మనం మన తోటలో విత్తనం అనేది డెవలప్ చేసుకోవాలి. ఇంతకుముందు మొక్కలు చిన్నగా ఉండి వంగేదాన్ని. ఇప్పుడు మొక్క పొడుగ్గా పోయింది కదా, మంచిగా నిలబడి తెంపుతున్నా. నడుములకు హాయిగా ఉంటుంది అన్నమాట. అంటే వంగితే కొంచెం నడుము నొప్పి వస్తుందని ఒక బాధ ఉంటుంది కదా. అంటే ఎక్కువసేపు తెంపితే నడుము నొప్పి రాదా మరి? పక్కా నేనైతే మా తోటలో గంట సేపు తెంపుతా కూరగాయలు. ఇంకా ఈ గోకరకాయ అయితే నిదానం తెంపే పని కదా, ఇంకా టైం ఎక్కువ పడుతుంది. ఇట్లా ప్రతి ఒక్క కూరగాయ నేను మా మిద్దె తోటలో ఇట్లా పండించుకుంటానమాట. అది సరిపోను, 1-2 అయితే ఏవి రావు నాకు. అన్నీ ½ కేజీ వచ్చేట్టే చూసుకుంటా. అట్లా ½ కేజీ వస్తేనే మనకు సరిపోతుంది.
నేను ఒక 4 కాపులు కాసి పోతుండొచ్చు అనుకున్నా, కానీ కొత్త చిగుర్లు వస్తున్నాయి కాబట్టి కొంచెం ఆశ ఉంది. ఇక చూడండి మీకు తెలుస్తుంది కొత్త చిగుర్లు. ఇగో ఇవన్నీ కొత్త చిగుర్లు అన్నమాట. ఇగో ఇవన్నీ కొత్త చిగుర్లు. ఇట్లా కొత్త చిగుర్లు వచ్చినాయి అనుకోండి, మనకు ఇంకా పూత అనేది వస్తూనే ఉంటుంది అన్నమాట. అట్లా పై దాకా పోతాయి గోకర మొక్కలు కూడా. అంటే మొదటి నుంచి చివరి దాకా కాస్తూనే ఉంటుంది అన్నమాట. ఇంత రాకపోవచ్చు, కానీ కొంత అయితే వస్తుంది. ఇంకో బుట్టి నిండిపోతుంది. కింద పెడదాం, చేతిలో పట్టుకుంటే బరువు అవుతుంది. నా శరీరమే ఒక బరువు, ఇంకా ఇక ఆ బరువును మొయ్యాలంటే కొంచెం ఇబ్బందే కదా. నా శరీరమే ఒక 70 కేజీలు అనమాట. ఈ 70 కేజీల బరువును నేను మోస్తున్నా. ఇంత పని చేస్తున్నా, తగ్గనే తగ్గదు నా శరీరము. ఇక తగ్గదని డిసైడ్ అయిపోయినా. తిండి మాత్రం నేను మానను, ఎందుకంటే తిండి లేకపోతే అస్సలు నేను పని చేయలేను. ముందు నా బండిలో పెట్రోల్ పోస్తేనే బండి ముందరికి వెళ్తుంది అనమాట. ఏ డైటు ఏది ఉండదన్నమాట. కడుపు నిండా తింటా, చేతి నిండా పని చేస్తా, కంటి నిండా నిద్రపోతా, అదనమాట. ఇంకా ఈ గోకర చెట్లకు సపోర్ట్ ఇచ్చిన కాబట్టి అడ్డం పడకుండా ఇట్లా నిలబడ్డాయి. ఇంకా తోటలో పాలకూర ఉంది. ఇగో ఈ పాలకూర అంతా తెంపుకుందాం. చూడండి, ఈ పాలకూర గీట 4-5 హార్వెస్ట్లు అయినాయి. ఇంకా అంతా కాయ కాస్తుంది, కానీ ఆకు కూడా పచ్చగా ఉంది. చూడండి ఎంత పచ్చగా ఉంది ఆకు. పూత వచ్చిన ఆకు గీట పచ్చగా ఉంది చూడండి. ఇంకా ఈరోజు అయితే మంచిగా సరిపోనే వస్తుంది మనకు పాలకూర. వారానికి 3 రోజులు మేము ఆకుకూరనే తింటాము. ఎందుకంటే తోటకూర ఉండే, పాయల కూర ఉండే, సిరికూర ఉండే, గంగవాయిల కూర ఉండే, ఇట్లా అన్ని ఆకుకూరలు వస్తాయి కదా. బచ్చల కూర ఉండే, ఎర్ర తోటకూర ఉండే, ఇట్లా ఎన్నో రకాల ఆకుకూరలు వస్తాయి. అట్లా వారంలో 3 సార్లు అయితే ఆకుకూర వండుకుంటాము. ప్రతిదీ మా తోటలోనే నేను ఎట్లా పండిస్తున్నో చూస్తుర్రు కదా. తెంపినప్పుడల్లా 10 రకాల కూరగాయలు తెంపుతా, 2-3 రకాల ఆకుకూరలు తెంపుతా. బయటికి వెళ్ళకుండా ప్రతి ఒక్కటి నేను ఇట్లా వండించుకుంటాను అన్నమాట. లేతగా ఉంది చూడండి పాలకూర, లేతగా ఉంది, అలాగే గ్రీన్గా ఉంది. మళ్ళీ అక్కడక్కడ కూడా చాలా ఉంది పాలకూర, కానీ అక్కడక్కడ వదిలేస్తా. ఎవరన్నా తోట చూడడానికి వస్తే వాళ్ళకి తెంపిస్తా. ఇప్పుడైతే ఈ 2 గంపలల్లోది తెంపుకుందాం. ఎందుకంటే మళ్ళీ ముదిరింది అనుకోండి టేస్ట్ అనేది బాగుండదు. ఈ పాలకూర గిట ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వండుతానమాట. మనం ఇట్లా తోటలో వండుకొని తింటే ఆ రుచే వేరు. ఒక్కసారి విత్తనం వస్తే మనం ఇంకా బయటికి వెళ్ళకుండా మన తోటలోనే చూడండి ప్రతి విత్తనము. తెంపడానికి ఓపిక సరిపోతలే చూడండి. చాలా సేపాయగా కూరగాయలు తెంపబట్టి. ఇంకా స్టార్టింగ్లో హుషారుగా తెంపుతా, లాస్ట్కి వచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే బండిలో పెట్రోల్ అయిపోద్దిగా. నా బండిలో పెట్రోల్ ఎప్పుడు ఫుల్ ఉంటేనే నేను గిట ఫుల్గా పని చేస్తాను అన్నమాట. చూడండి పాలకూర గిట బుట్టి నిండి వచ్చింది. ఇంకా ఈ 2ట్లలోనే తెంపినా, చాలా ఉంది అక్కడక్కడ, కానీ ఎక్కువ తెంపుకొని ఏం చేసుకుంటాం, మనకు సరిపోనైతే బుట్టి నిండా పాలకూర గిట తెంపుకుందాం. ఇంకా తోటకూర ఉంది తోటలో, ఇంక ఇదంతా తెంపుకుందాం. తోటకూర గిట విపరీతంగా ఉంది, మొత్తం కట్ చేసుకుంటా.
అది కట్ చేసిన కొద్దీ వస్తుంటుంది, మళ్ళీ విత్తనం పడి మొలుస్తుంటుంది. లేతగానే ఉంది. ఇక అంతా తెంపకుండా ఇక్కడైతే చూడండి, పింక్ కాడలు, నెమలి తోటకూర మాదిరి ఆకు, కానీ ఇది పింక్ కాడల తోటకూర కాదు, ఇదొక రకం అన్నమాట. ఇట్లా తోటకూరలో కూడా రకరకాలు ఎట్లొస్తాయో ఏందో మన తోటలోకి. ఇంకా మనం తెంపుతూనే ఉంటాం, అవి వస్తూనే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ చూడండి తోటకూర. ఇంకో ఇదంతా తోటకూరనే. నేను ఎంతగానో తెంపాలి. ఇంకా ఇక్కడ గిట్టుంది తోటకూర. మొత్తం తోటంతా చూసి పీకేసుకుందాం. ఇక్కడైతే పెద్ద పెద్ద తోటకూర, పచ్చ పచ్చ తోటకూర, లేత లేత తోటకూర, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆకుకూర. ముందు కట్ చేసుకున్న దానికే వచ్చిన ఆకుకూర అన్నమాట. లేతగా భలే ఉంది చూడండి, ఏం మచ్చ రోగం లేదు. ఇక్కడ చూడండి ఎంత పచ్చగా ఉందో తోటకూర. ఇదంతా తోటకూర చూడండి ఎట్లుంది చూడండి, ఎక్కడ పడితే అక్కడ. ఇక్కడ చూడండి తోటకూర ఎంత పచ్చగా ఉందో, భలే ఉంది కదా. ఇంతకుముందు కట్ చేసిన అనమాట, ఈడ కూడా కట్ చేసిన దానికే ఇట్లా వచ్చింది. మళ్ళీ కట్ చేస్తున్నా, మంచిగా వస్తుంది మనకు. చూడండి లేత తోటకూర. ఇంకా ఇక్కడైతే మొత్తం ఆకుకూరల వనమే. తోటకూర, పాయలకూర, సిరికూర, అసలు ఏది తెంపాలో అర్థమవుతలేదు నాకు. ఇన్ని ఉన్నప్పుడు మనకు ఏది తెంపాలనేది అర్థమవుతుందా చెప్పండి. ఇంకా పాయలకూర తెంపుకుందాం. ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి ఈ పాయలకూరతోటి పప్పు చేసుకుందాం. ఇదంతా పాయలకూరే, ఎక్కడ పడితే అక్కడ పాయలకూర. ఏం చేసుకోవాలిరా దేవుడా, ఇంతగానో ఆకుకూరలు ఇస్తున్నావు. ఇంకా ఇక్కడ గిట్ట ఉంది చూడండి, ఇదంతా పాయలకూరే. ఇక ఇది తెంపుదాం. ఇంట్లో ఎందుకు తీస్తున్నా అంటే పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి. ఈ పాయలకూర, ఈ తోటకూర తీస్తేనే ఆ పచ్చిమిర్చి మొక్కలు మనకు కనిపిస్తాయి, అలాగే పైకి వస్తాయి. ఇంక ఇప్పుడు ఈ కూరలు ఎన్ని విక్కు వచ్చినాయో. ఇప్పుడు ఇట్లా కుప్ప కుప్ప ఉంటే మరి మనం ఎట్లా విక్తాం చెప్పండి. మరి ఇట్లా మొలుస్తుందని నాకు తెలుసా ఏంది. ఇట్లా మొలిచింది. లేత ఆకుకూరలు చూడండి, కుప్పలు కుప్పలు. ఇంకో గంగవాయిల కూర చూస్తుర్రా ఎన్ని ఆకుకూరలో. ఇగో మిర్చి మొక్కలు చూడండి, ఇగో ఇందులో కనిపిస్తున్నాయి. ఇగో ఇవి మిర్చి మొక్కలు. ఇప్పుడు ఈ ఆకుకూర తీసినాం కాబట్టి ఇక అవి మీదకి వస్తాయి. ఇట్లా మంచిగా నీట్గా చేసుకుంటే అవి పైకి లేస్తాయి అన్నమాట. అట్లా రోజు పని చేస్తుండాలి తోటలో. ఒక్క రోజా తోటలో ఏం పని ఉందని వస్తాం కానీ కనిపిస్తూనే ఉంటుంది, ఒడవనే ఒడవదు. ఇక ఏం చేయాలో చేసిన కొద్దిగా అనిపిస్తుంటుంది తోటలో పని. ఇక చూడండి ఇప్పుడు ఇట్లా ఇదంతా తీసేసుకున్నాము. ఇక 3 ఉన్నాయి ఇంట్లో పచ్చిమిర్చి మొక్కలు. ఇక ఇవి పైకి లేస్తాయి. ఇప్పుడు ఇక మనం సాఫ్ చేసినాం కదా అంతా నీట్గా అట్లా. ఇంకా ఇక్కడ ఉంది చూడండి పాయలకూర. ఇదంతా గంగవాయల కూరే చూడండి, కుప్పలు కుప్పలు. ఏం చేసుకుంటాం రా దేవుడా, ఎంతగానం వీకుడు, ఎంతగానం తెంపుడు. సరిగ్గా వీక్తనే లే నేను, నాకు ఓపుతలేదు పానము. కూరగాయలు తక్కువ ఉంటే ఓపికతోటి తెంపుకుంటాము. మనకు ఎక్కువైనాయి కదా, ఎక్కువ ఉంటే ఇట్లే ఉంటుంది. మరి ఈ బకెట్ల గిట్ట అట్లే ఉంది చూడండి పాయలకూర. ఇక చూడండి కుప్ప కుప్ప వచ్చే పాయలకూర ఎంత వచ్చిందో చూడండి. తోటకూర తెంపుతిని, అలాగే పాయలకూర తెంపుతిని. ఇంకా తోటలో ఎర్రపొనగంటి కూర చూడండి ఎట్లొచ్చిందో. చిన్న చిన్న డబ్బాలలో పెట్టుకున్నా, ఇక మంచిగా వచ్చింది చూడండి. చూస్తురా చిన్న గ్లాసులలో ఇట్లా పెట్టుకున్నా. ఇట్లా ఎందుకు పెట్టుకున్నో చెప్పాలా? చెప్తా ఉండండి జర, అన్నీ తీసి చూపించినాక చెప్తా. చూడండి ఇదంతా ఎర్ర పొనగంటి కూర. ఇట్లా చిన్న చిన్న డబ్బాలలో ఎందుకు పెట్టుకున్నా అంటే, మనకు మన గార్డెన్ ఫ్రెండ్స్
ఒక్క కొమ్మ తెచ్చి ఇచ్చిర్రు అనమాట. తెస్తే ఇట్లా చిన్న బిర్యానీ డబ్బాలో పెట్టిన. అట్లా పెట్టి దాని నుంచి కొనలు తెంపి ఇట్లా చిన్న చిన్న డబ్బాలలో పెట్టుకొని ఇంత డెవలప్ చేసిన. ఇప్పుడు మన కూరకు సరిపోద్ది. మళ్ళీ పెద్ద ట్రేలో పెట్టుకోవాలంటే ఇట్లా కట్ చేసుకొని కొమ్మలు పెడితే ఈజీగా వస్తుంది అనమాట. మన గార్డెన్ ఫ్రెండ్ శ్రీలక్ష్మి 2 కొమ్మలు ఇస్తే నేను 2 కొమ్మలతోటి ఇంత ఎర్ర పొనగంటి కూర డెవలప్ చేసుకున్నా. ఇట్లా ఒక్క కొమ్మతోటి ఇట్లా మనం ఎంతో కూరను డెవలప్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా మన తోటలో అయితే ఎర్ర పొనగంటి కూర ఇట్లా పెంచుకుందనమాట. ఇది నెక్స్ట్ టైం తెంపుకుందాం, ఎందుకంటే ఇప్పుడు 3 రకాల ఆకుకూరలు తెంపుకున్నాం కదా. ఇంకా తోటలో కొంచెం కరివేపాకు గిట తెంపుకుందాం. కరివేపాకు తెంపుతలేను, అంత మచ్చ వస్తుంది చూడండి. అందుకే మనము కరివేపాకు ఎంబడెంబడే ముద్రకుండా ఇడుస్తుండాలి. మనకు ఎక్కువ అవుతుందని ఇడవకుండా ఉంటే ఇంకా ఈ విధంగా మచ్చ వస్తుంది అనమాట. కరివేపాకుకు మచ్చ రోగం వస్తుంది. అందుకనే మనం ఎప్పటికప్పుడు ముదిరిన ఆకంతా ఇట్లా తెంపుతుండాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు కూడా చిగుర్లు మంచిగా వస్తున్నాయి చూడండి. ఇంకా కరివేపాకు కూడా ఇంత తెంపుకున్నాము. ఇంకా మన తోటలో పుదీనా చూడండి, చిన్న చిన్న వాట్లల్లో ఇట్లా పుదీనా వేసుకుంటానమాట. ఎందుకంటే మనకు ఈ పుదీనా అనేది ఈజీగా వస్తుంది. అందుకనే నేను ఇట్లా చిన్న చిన్న వాట్లల్లో పుదీనా పెంచుతా. అంటే మనము ఏ దాంట్లో ఏ మొక్క పెంచాలనేది మనకు ఐడియా అనేది రావాలి. అంటే ఈజీగా వచ్చేటివి ఇట్లా చిన్న చిన్న గంపలలో పెట్టుకోవాలి. తీగ జాతివి అయితే చాలా పెద్ద దాంట్లో పెట్టుకోవాలి. టమాటా మిర్చి అయితే ఒక 10 లీటర్ల బకెట్లో పెట్టుకోవచ్చు. తీగ జాతివి అయితే 20 లీటర్ల దాంట్లో పెట్టుకోవాలి. అట్లా అన్నమాట. మనకు ఏ కంటైనర్లో ఏది పెడితే ఈజీగా వస్తుంది అనేది చూసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి ఎట్లుందో. ఇంకా ఈరోజు అయితే ఇది చాలు, ఇంకా ఉంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో తెంపుకుందాం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇందులో తెంపుకుందాం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసినాం కదా, ఇది వచ్చేస్తుంది అనమాట. చూసిరు కదా, ఇప్పటిదాకా మన మిద్దె తోటలో ఎన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు తెంపుకున్నామో. కొంచెం ఓపికతోటి కొంచెం కష్టపడితే ఇట్లా మన ఇంట్లోనే మనం కూరగాయలు ఆకుకూరలు పండించుకోవచ్చు. చూడండి, ఇప్పటి వరకు మిద్దె తోటలో నేను తెంపుకొచ్చుకున్న కూరగాయలు ఈ రోజు అయితే అన్ని ½ కేజీ పైనే వచ్చినాయి చూడండి. చిక్కుడు, వంకాయ, పచ్చిమిర్చి, కాకరకాయ, దొండకాయ, బెండకాయ, గోకరకాయ, క్యాబేజీ, మునక్కాయ, టమాటాలు, నేతి బీరకాయ, పుదీనా, కరివేపాకు, తోటకూర, పాలకూర, పాయిల్ కూర, ఇట్లా 10 రకాల కూరగాయలు, 5 రకాల ఆకుకూరలు ఈ రోజైతే మరి మా మిద్దె తోటలో వచ్చిన పంట ఇదన్నమాట. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.